హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 95. కోరుకున్న వాడిని చేసుకున్నందుకు అపర్ణ సంతోషంగా ఉంది. కూతురు పెళ్లి నేను చేయలేకపోయినా, సమస్యలతో ముడిపడిపోయినా యశస్వి జీవితం కోరుకున్న శౌర్య దగ్గరికి చేరుకోవటం లక్ష్మికి చాలా రోజుల తర్వాత మనశ్శాంతిని ఇచ్చింది. లక్ష్మి, సునంద బాగా కలిసిపోయారు. అక్క కోరిక నెరవేర్చడమే కాకుండా మనస్ఫూర్తిగా యశస్వి కూడా శౌర్యని కోరుకోవడం ఆదిత్యకి చాలా సంతోషం అనిపించింది. శౌర్య ఒళ్ళో కూర్చుంటానని గొడవ చేస్తున్న సాత్విక్ని, ఒరే పిల్లోడిని ఒళ్ళో పెట్టుకుని కూర్చోపెట్టుకుని పెళ్లి చేసుకోవటం అంత బాగుండదురా, ప్లీజ్ రా, నువ్వు అంకుల్ దగ్గరికి వెళ్ళిపో అంటూ కొడుకుని శివచేతికి అప్పగించాడు శౌర్య. ఆ మాటకి అందరూ నవ్వేశారు. కలవారి కోడలు కనకమహాలక్ష్మి అన్నట్టు ఆదిత్యను చేసుకోవాలనుకుంది. చేసుకోకపోయినా మంచి సంబంధమే కుదిరింది యశస్వికి. చూసావా, ఆ పిల్ల అదృష్టం. మోసం చేసినవాడు వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి వచ్చి నిన్నే చేసుకుంటానని వెంటబడి మరీ చేసుకుంటున్నాడు. ఎంతైనా యశస్వి అదృష్టవంతురాలు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత పుణ్యం చేసుకున్నారో అంటున్నారు పెళ్లికి వచ్చిన జనాలు. నిన్న కాక మొన్న యశస్వి బిడ్డకి తండ్రి ఎవరో అని మాట్లాడుకున్న వాళ్లే ఈరోజు ఈ మాటలు అంటున్నారు. లోకం తీరే అంతా. తాళి కట్టే వేళ తల వంచుకున్న యశస్వి కళ్ళెత్తి చూసింది శౌర్య వైపు. అనుమతి కావాలన్నట్లు కట్టనా అని కళ్ళతోనే అడిగాడు. శౌర్యకి కనిపించేటట్టు మాత్రమే తల ఊపింది. ముచ్చటగా చూశాడు శౌర్య. ఉంగరాల ఆటలో బిందులోకి వెళ్ళిన ఇద్దరి చేతిలో ఉంగరాలు వదిలేసి యశస్వి చేతిని గట్టిగా తన చేతిలో బిగించి పట్టుకున్నాడు శౌర్య. పంతులు గారు, ఏంటి లేటు అని అందరూ అడుగుతుంటే, ఏం చేయమంటారు బాబు, చేతులు బయటకు రాలేదు, ఉంగరాలు బయటకు రాలేదు అన్నాడు పంతులు. అందరూ నవ్వుకున్నారు ఆ మాటకి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో కలిసి అయిన వాళ్ళందరూ విందు భోజనం మాటల ముచ్చట్లతో పూర్తి చేశారు. మైకేల్కి ఈ పల్లెటూరు, ఈ ముచ్చట్లు, ఆ చెలోక్తులు అన్నీ బాగా నచ్చేశాయి. మీనా, అశోక్ ఇద్దరూ వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ మేము కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నాం అన్నారు. చెప్పేయండి త్వరగా, వినటానికి అంతా సిద్ధంగా ఉన్నాం అన్నారు అందరూ. మేమిద్దరం పెళ్లి చేసుకోవటానికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్, అందరూ రావాలి అని అశోక్, మీనా ఇద్దరూ కోరస్గా చెప్పారు. వావ్ మీనా, ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ అని అందరూ వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ చెప్పారు. యశస్వి, శౌర్య ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని సమయం కోసం ఎదురుచూస్తున్నా ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ ఎదురుచూపులు మధురంగా ఉన్నాయి ఇద్దరికి. లక్ష్మిని, ఆదిత్యని కూర్చోబెట్టి, మా వాళ్ళందరూ రేపు యూఎస్ వెళ్ళిపోతున్నారు, అందుకే ఈరోజు మేము యశస్విని తీసుకుని మా ఇంటికి వెళతాం అని అడిగింది సునంద. సంతోషంగా తీసుకువెళ్ళండి, ఇవాళ కాకపోతే రేపైనా యశస్వి మీ ఇంటికి రావాల్సిందే కదా, మీ ఇష్టమే మా ఇష్టం అంది లక్ష్మి. మరుసటి రోజు అందరూ వెళ్ళిపోతూ ఉండటంతో యశస్విని శౌర్య ఇంటికి సారిచీరలతో యశస్వి వద్దన్నా ఊరుకోకుండా శ్రావణి పెళ్లి కోసం చేయించిన నగలు, యశస్వి పెళ్లి కోసం చేయించిన నగలు మొత్తం అన్నీ యశస్వి ఒంటి నిండా అలంకరించి శ్రీ మహాలక్ష్మిలా శౌర్య వెంట పంపించారు. అపర్ణ, ఆదిత్య, లక్ష్మి కూడా తమ వెంట రావాలని పట్టుబట్టింది సునంద. శౌర్య, యశస్వి చేయి పట్టుకొని ఇద్దరు గృహప్రవేశం చేశారు. ఆ రోజు సాయంత్రం రాగాతో పాటు సునంద కూడా బయలుదేరిపోయింది అమెరికాకి. 4 రోజులుండి వస్తానన్నా రాగా ఒప్పుకోలేదు. అమ్మా, కలవక కలిశారు వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా ఉండని, ఇప్పుడు నీ అవసరం నాకు చాలా ఉంది అని తనతో పాటు బయలుదేరే వరకు వదలలేదు తల్లిని. శౌర్య మేనమామ వెళ్ళిపోతూ, ఒరే శౌర్య, నాకు మైకేల్ చాలా బాగా నచ్చాడురా. నా కూతుర్ని వదిలించుకోవటానికి నువ్వు మైకేల్కిచ్చి పెళ్లి చేస్తున్నావుని నీ మీద కోపం వచ్చింది. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే చాలు కదా, అలాగే అనిపించాడురా నాకు. మైకేల్ కూడా చాలా మంచివాడు. మేఘనని బంగారంలా చూసుకుంటాడు. బిజినెస్ కూడా చాలా బాగా రన్ చేస్తున్నాడు. కొద్ది రోజుల్లో నా బిజినెస్ని పూర్తిగా మైకేల్కి అప్పచెప్పేస్తున్నాను. సో నువ్వు ఎప్పుడు వచ్చినా నీ బిజినెస్ని నువ్వు రన్ చేసుకోవటానికి రెడీగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. మన వాళ్ళందరూ అక్కడే ఉన్నాం కదా, నువ్వు కూడా అక్కడికే వచ్చాయిరా అన్నాడు మేఘన తండ్రి. మైకేల్ గురించి ఈ మాట అంటావని నాకు ఎప్పుడో తెలుసు మావయ్య, కానీ ఇంత తొందరగా నీ నోటి నుంచి ఈ మాట వస్తుందని నేను ఎదురు చూడలేదు. చాలా సంతోషంగా ఉంది నువ్వు మైకేల్ని అర్థం చేసుకున్నందుకు. ఇక్కడి బిజినెస్ కూడా కొద్ది రోజులే కదా అయింది స్టార్ట్ చేసి, కొంచెం ఆలోచించుకున్న తర్వాత అక్కడికి వచ్చేది లేనిది చెప్తాను మావయ్య అన్నాడు శౌర్య. ఆ రోజు సాయంత్రం ఫ్లైట్ బయలుదేరే సమయానికి అందరూ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అపర్ణ, మేఘన, రాగ, యశస్వి నలుగురు ఎంత మాట్లాడుకున్నా మాటలు తరగడం లేదు. సాత్విక్ని అసలు వదలలేకపోతున్నాడు మైకేల్. నేను లేనని మీరు కూడా వాళ్ళని వదిలేయకండి, అప్పుడప్పుడు వచ్చి పిల్లలిద్దరినీ చూస్తుండండి. అక్కడ అపర్ణ, ఆదిత్య ఉంటారు, మీరు యశస్వికి సాయం ఇక్కడ ఉండొచ్చు కదా అంది సునంద లక్ష్మిని.
మీరెందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి. అందుకే కొద్ది రోజులు వాళ్ళిద్దరినీ ఉండనివ్వండి. మీరన్నట్టు మధ్య మధ్యన వచ్చి నేను చూస్తూ ఉంటాలండి అంది లక్ష్మి. అనౌన్స్మెంట్ వినిపించడంతో బాయ్ చెప్తూ యశస్విని తీసుకొని తొందరగా యుఎస్ వచ్చేయమని శౌర్యకి చెప్పి చెక్ ఇన్ అయిపోయారు అందరూ. ఆదిత్య, అపర్ణ, శౌర్య, యశస్వి వాళ్ళతో పాటుగా వచ్చిన లక్ష్మి అందరూ తిరిగి శౌర్య ఇంటికి వచ్చేశారు. మనసులో ఆనందం మొహంలో ఇద్దరికీ కనబడుతూనే ఉన్నా ఎన్నో మాట్లాడుకోవాలని ఉంది శౌర్యకి, యశస్వికి. శౌర్య చూపులు సూటిగా యశస్విని తాకుతూనే ఉన్నాయి. శౌర్య తన వైపు చూడనప్పుడు యశస్వి శౌర్యనే చూస్తోంది. అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య వచ్చి శౌర్య పక్కనే కూర్చుని తనతో పాటు తీసుకొచ్చిన పేపర్స్ శౌర్య చేతిలో పెట్టాడు. ఏంటి ఆదిత్య ఇది అని అడిగాడు శౌర్య. మా నాన్నగారికి నేను అక్క ఇద్దరమే శౌర్య. ఇప్పుడు అక్క కూడా లేదు కదా, అందుకే ప్రాపర్టీ మొత్తం 2 భాగాలుగా చేసి అక్క పేరున ఉన్న ప్రాపర్టీ మొత్తం యశస్వి పేరున మార్పించేశాను. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవి అని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆదిత్య, నేను అడిగేనా అని అన్నాడు శౌర్య. ఎప్పటికైనా ఇవి యశస్వికి చెందవలసినవే, ప్లీజ్ కాదని అనొద్దు. అక్క నా మీద పెట్టిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చనివ్వండి అన్నాడు ఆదిత్య. ఇంతలో యశస్వి వచ్చి ఆదిత్య మాటలు విని, ఇన్ని రోజులకు నువ్వు అమ్మమ్మ నన్ను కలుపుకున్నారని అనుకున్నాను. నన్ను వదిలించుకుంటున్నారా మామ బాధగా అంది యశస్వి. అయ్యో లేదు వరం, నువ్వెప్పుడూ నాకు ఇష్టమైన నా అక్క కూతురు వరానివే. మరి ఈ ఆస్తి ఎందుకు మామ? లక్ష్మి కల్పించుకొని మీ అమ్మ ఉన్నా ఇవన్నీ చేసేది కదా బంగారం. నీ పుట్టింటి నుంచి నీకు రావాల్సిన ప్రతిదీ నీ హక్కుగా నువ్వు తీసుకోవాల్సిందే. నీకు రావాల్సింది ఇవ్వడానికి నేను మామ ఎప్పుడూ ఉంటాం. ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఏమైపోయింది అమ్మమ్మ అని నువ్వు అడగొచ్చు. తాతయ్య పోయిన దుఃఖంలో నుంచి తేరుకోకముందే మీ అమ్మ వెళ్ళిపోయింది. నువ్వంతటి నిందన మోస్తున్నావని తెలియగానే నా గుండె జారిపోయింది. ముందునున్న జీవితం ఎలా గడుస్తుంది అని భయం పట్టుకుంది ఆ క్షణం. నా కొడుకు కానీ కూతురు కానీ నా భర్త కానీ ఎవరూ నాకు సహాయంగా లేరు. కోపంలో నిన్నొక మాట అన్నాను, కానీ ఆ రాత్రంతా నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదు. తెల్లవారి లేచి చిన్నపిల్లవి నిన్ను అనడమేంటి, పెద్దదాన్ని నేనే తెలుసుకోలేకపోయాను అని బాధపడి నీకోసం వెతుక్కునేసరికే నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు. కోపంలో వెళ్ళావేమో మళ్ళీ తిరిగి వస్తావని చాలా ఎదురు చూశాను. నీకోసం వెతికించడానికి నాకు పట్నంలో తిరిగేటన్ని తెలివితేటలు లేవమ్మా. ఆదిత్య వస్తే నిన్ను వెతికిద్దామని ఊరుకున్నాను. ఏ రోజుకి ఆ రోజే నువ్వు తిరిగి వస్తావని రోజూ ఎదురు చూసేదాన్ని. రాను రాను నువ్వు వస్తావని ఆశ చచ్చిపోయింది. పుట్టింటి నుంచి నీకు రావాల్సిన ఆస్తి, తాతయ్య నీ పేరు పెట్టిన డబ్బులు అమ్మవి, నీవి నగలు నీకే చెందాలని నీ మామ దగ్గర పెళ్లికి ముందే మాట తీసుకున్నాను. చదువుకోలేదు, పాతకాలపు దాన్ని, నాకు ఇంతకంటే నీ గురించి ఎక్కువ ఆలోచించడం తెలియదు అని యశస్వి చేతిని శౌర్య చేతిలో పెట్టి జాగ్రత్త బాబు అని చెప్పింది లక్ష్మి. అమ్మమ్మ, నన్ను మీరందరూ కలుపుకోవడమే నాకు పెద్ద ఆస్తి. అప్పుడప్పుడు వస్తుంటావు కదూ నన్ను చూడటానికి అని అడిగింది యశస్వి. నా బంగారాన్ని చూడకుండా నేను ఉండగలనా అంది లక్ష్మి. అమ్మ టైం అవుతోంది, మనం బయలుదేరదాం అన్నాడు ఆదిత్య. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శౌర్య, మేము బయలుదేరుతాం, మళ్ళీ తొందరలోనే కలుద్దాం. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అని హక్ చేసుకుని వరం జాగ్రత్త అని చెప్పి అపర్ణ, లక్ష్మి, ఆదిత్య బయలుదేరిపోయారు. మీరు కూడా మీ పెళ్ళైన వెంటనే మా పెళ్లి హడావిడిలో పడి మీ సంతోషాన్ని మర్చిపోయారు ఆదిత్య. మీకు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు శౌర్య. వెళ్ళిపోతున్న లక్ష్మి యశస్వి దగ్గరగా వచ్చి కొంచెం పక్కకు తీసుకువెళ్ళి, వరం ఈరోజు ముహూర్తం బాగుందట, జాగ్రత్త, అబ్బాయి మనసు కష్టపెట్టకు, శౌర్య చాలా మంచివాడు అని మరీ చెప్పి సాత్విక్ని ఎత్తుకొని, ఈ వారం రోజులకే వీడు బాగా అలవాటైపోయాడే, ఇల్లంతా చిన్నబోతుంది వీడు లేకపోతే అని వాడిని ముద్దు చేసి తిరిగి యశస్వి చేతిలో పెట్టేసింది. బంగారం 4 రోజులకు ఒకసారైనా నా దగ్గరికి వస్తూ ఉండవే అంది లక్ష్మి వెళ్ళిపోతూ. అలాగే అమ్మమ్మ అంది యశస్వి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా చిన్నపోయినట్టు అనిపించింది యశస్వికి. వెళ్ళిపోతూ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అప్పటికే దీపాలు పెట్టే వేళ అయిపోవడంతో మణమ్మ సాయంతో గబగబా వంట పూర్తి చేసేసింది యశస్వి. బాబుకు స్నానం చేయించి ఫుడ్ పెట్టి శౌర్యకి ఇచ్చింది వాడిని పడుకోబెట్టమని. శౌర్యకి తనకి ఫుడ్ హాట్ బాక్సుల్లో సర్దేసి ట్రాలీతో తమ బెడ్రూమ్లో పెట్టమని మణమ్మకు చెప్పింది. మణమ్మ పని పూర్తయిన తర్వాత తనను పంపించి తలుపులు వేసేసింది. సాత్విక్ కోసం ఫ్లాస్క్లో పాలు, బాటిల్ వాటర్ పట్టుకొని మీదకు వచ్చింది. అప్పటికే శౌర్య బాబుని ఎత్తుకొని అటూ ఇటూ తిప్పుతున్నాడు భుజం మీద వేసుకుని. బెడ్రూమ్లోకి వెళ్ళబోతున్న యశస్విని ఆపి, ఆ గది కాదు ఈ గదిలోకి రా అని పిలిచాడు శౌర్య. అదేంటి, మొన్నటిసారి వచ్చినప్పుడు శౌర్య ఉన్నది ఈ గదిలో కదా అనుకుని, ఏమోలే అయినా నాకెందుకు, ఏ గది అయితే ఏమైంది అనుకుని శౌర్య చూపించిన గదిలోనికి వెళ్ళింది యశస్వి. నువ్వు వీడిని పడుకోబెట్టేసే, నేను ఫ్రెష్ అయి వస్తాను అని శౌర్య తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు.
పగలంతా అందరి చేతుల్లో ఉండటంతో అలసిపోయి తొందరగానే పడుకుండిపోయాడు సాత్విక్. సాత్విక్ని అక్కడే ఒక పక్కగా వేసి లేవబోతున్న యశస్వి తెల్లని పట్టుపంచ, అంతకంటే మల్లెపువ్వు లాంటి తెల్లని షర్ట్ వేసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాడు శౌర్య. తననే కన్నార్పకుండా చూస్తున్న యశస్విని చూసి నవ్వుకున్నాడు. శౌర్యని గమనించిన వెంటనే చూపులు తిప్పేసింది. బాబుని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయి రావాలి అన్నాడు శౌర్య. అలాగే అని వెళ్ళిపోతున్న యశస్వి చేతిలో ఒక కవర్ పెట్టి, ఇందులో నీ డ్రెస్ ఉంది, తొందరగా రావాలి, మళ్ళీ చెప్తున్నాను, లేట్ చేస్తే నేనే వచ్చేస్తాను అన్నాడు. శౌర్య తొందరకి సిగ్గుగా నవ్వుకుని, నేను కింద రాగా రూమ్లో ఫ్రెష్ అయ్యి తొందరగానే వస్తాలేండి అంది. కిందకు వచ్చి తొందరగా స్నానం చేసి శౌర్య ఇచ్చిన కవర్లో ఉన్న తెల్లని చీరను చూసి నవ్వుకొని పొందికగా కట్టుకుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగింపు నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది.